వారం రోజులుగా నాగార్జున సాగర్లోని విజయ్ విహార్లో ఆదివాసీ కాంగ్రెస్ కార్యకర్తలకు నిర్వహించిన శిక్షణ ముగింపు కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి హాజరయ్యారు. ట్రైకార్ చైర్మన్ బెల్లయ్య యాదవ్ ఆధ్వర్యంలో వారం రోజుల పాటు ఆదివాసీ గిరిజన నేతలకు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు అందిస్తున్న పథకాలు, రక్షణ చట్టాలపై ప్రత్యేకంగా అవగాహన కల్పించారు. రాజకీయాలతో పాటు అన్ని రంగాల్లో ఆదివాసీలు ముందుండే విధంగా పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతూ గిరిజన, ఆదివాసీల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం అనేక చట్టాలను తీసుకొచ్చిందని తెలిపారు. అటవీ హక్కుల చట్టం ప్రకారం అటవీ ఉత్పత్తులపై గిరిజనులు, ఆదివాసీలకే హక్కులు వచ్చే విధంగా కృషి చేస్తున్నామని అన్నారు. ఐటీడీఏలను తిరిగి అభివృద్ది చేస్తామని 22,500 కోట్ల రూపాయలతో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం జరుగుతోందన్నారు. మొదటి దశలో 6,000, రెండో దశలో మరో 6,000 ఇండ్ల పట్టాలను లబ్దిదారులకు అందజేస్తామని వివరించారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ఎస్టీలకు 10% రిజర్వేషన్లు అమల్లోకి తీసుకురావడానికి తన వంతుగా కృషి చేస్తానని తెలిపారు. బడ్జెట్లో జనాభాకు అనుగుణంగా కేటాయింపులు చేస్తామన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం తాండాలను గ్రామ పంచాయతీలుగా మార్చిందని, మౌలిక వసతులు కల్పించడంలో విఫలమైందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ గిరిజన, ఆదివాసీలకు అండగా ఉంటుందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ఆదివాసీలను నాయకులుగా తీర్చిదిద్దిన పార్టీ కాంగ్రెసే అని గుర్తు చేశారు. ఈ దేశంలో హక్కుల కోసం మనం పోరాటానికి కావలసినటువంటి శక్తిని, మనోధైర్యాన్ని నిటారుగా నిలబడి ప్రశ్నించడానికి కావలసిన ధైర్యాన్ని, స్వేచ్ఛను కూడా ఇచ్చింది కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే. ఇది తప్ప ఇంకే పార్టీ మనకి ఇవ్వలేదు. అదే అఖిల భారత కాంగ్రెస్ కమిటీ రాజుగారి నాయకత్వంలో ఈరోజు దేశవ్యాప్తంగా ఇటువంటి ట్రైనింగ్ క్యాంప్స్ ని 2026 కల్లా కనీసం 20,000 మంది సైనికులను తయారు చేసి ట్రైనింగ్ చేసి హక్కులు పొందడం కోసం కావాల్సిన కార్యక్రమాలు చేపడతాం. అందులో మొదటిగా ఈరోజు తెలంగాణ రాష్ట్రం నుంచి ఇక్కడ మొదలై 7 రోజులు మీరు ట్రైనింగ్ పొంది ఇక్కడి నుంచి వెళ్లి మీరు ఇంకో 10,000 మందిని తయారు చేసే కార్యక్రమాన్ని బాధ్యతను తీసుకునేటువంటి కార్యక్రమంలో భాగంగానే ఈరోజు మేమంతా పాల్పంచుకుంటున్నాం. 10% కంటే తక్కువ కాకుండా మీ బడ్జెట్ ఉంటుందని చెప్పి నేను ఈరోజు ఈ రాష్ట్ర కేబినెట్ సభ్యులుగా మరి భట్టి గారి మిత్రులుగా ప్రకటిస్తున్నా. గతంలో ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వం రాజుగారు అన్ని తండ్రుల్ని గ్రామ పంచాయతీ చేసింది. కానీ గ్రామ పంచాయతీలకి మౌలిక సదుపాయాలు కల్పించలేదు. మేము ఈరోజు ప్రతి తండలో గ్రామ పంచాయతీ బిల్డింగు, స్కూల్ బిల్డింగు, అంగన్వాడీ బిల్డింగు, ప్రభుత్వం నుంచి వైద్యం కోసం ఏర్పాటు చేస్తామని చెప్పి మరి రాష్ట్ర ప్రభుత్వం తరఫున, మరి సుదీర్ఘ మిత్రులు భట్టి గారు, వెంకటరెడ్డి గారి తరఫున మేము హామీ ఇస్తున్నాం. మళ్ళా ఈ రోజు ఆదివాసుల కోసం చేసే చట్టాలు కానీ, ఇంకా పేదవాళ్ళు, దళితులు బాగుపడాలంటే మనం రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిగా చేయాలంటే ఇవన్నీ కూడా గ్రామాలకు తీసుకెళ్లి అప్పుడు మనం చేసే చట్టాల గురించి వివరిస్తూ కుల మతానికి 80-20 అని 80-20% అని ఈ పబ్బం కలుపుకుంటూ తప్ప ఏ పేదవాడిని తీసేది లేదు. ఏ గిరిజనకి ఏమైనా చేసిందంటే అది కాంగ్రెస్ పార్టీనే. బడుగు బలహీన వర్గాలు, దళితులు, గిరిజనుల కోసం కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావాలి.